హాయ్ అండి. నేను కృష్ణాష్టమికి కృష్ణుడికి ప్రసాదంగా పెట్టాలనేసి ఇక్కడ పోహా లడ్డు అయితే తయారు చేసుకుంటున్నానండి. దీనికోసం వచ్చేసి నేను ఒక బౌలు పోహా అయితే తీసుకున్నాను. దాన్ని వచ్చేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం అవి క్రిస్పీగా అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇంకా మన దగ్గర ఎండు కొబ్బరి ఉంటే దాన్ని మనం ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. లేదంటే నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉందండి. దాన్ని నేను కొంచెం ఇలా నెయ్యిలో కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పోహా ఉంది కదండి, అది కొంచెం చల్లారాక మిక్సీలో వేసి దాన్ని కొంచెం బరకగా పొడి చేసుకోవాలి. తర్వాత బెల్లాన్ని కూడా కొంచెం లైట్గా పొడిలాగా చేసుకోవాలండి. తర్వాత ఇవన్నీ వేసి కలిపేసుకొని నీట్గా మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి కలుపుకొని, ఒకవేళ ఈ స్టేజ్లో మనకు లడ్డు కనుక వస్తుంది అంటే మనం లడ్డు చేసేసుకోవచ్చు. లేదు రావట్లేదు అంటే మనం కొంచెం కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి కానీ యాడ్ చేస్తే లడ్డు అనేది మనకి చాలా ఈజీగా వస్తుందండి. ఇది చాలా త్వరగా కూడా అయిపోతుంది.